హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ స్మార్ట్ ఆర్ట్. ఈరోజు నా కిచెన్ టూర్ చేస్తున్నాను. చూడండి, ఇది మాది రెంట్ హౌస్. వీళ్ళు మాకు కబోర్డ్స్ ఇవ్వలేదు. ఇట్లా సర్దేసుకున్నాను నేను. ఇదిగోండి, ఇది స్పూన్ స్టాండు. ఇది మీషోలో కొనుక్కున్నాను. బాటిల్స్, ఆయిల్ బాటిల్స్, ఇవి మీషోలో కొనుక్కున్నాను. వాటితో పాటు ఇలాంటి లిడ్స్ 4 వచ్చినాయి. ఇవి విస్కీ బాటిల్స్. సో ఈ లిడ్స్ దీనికి బాగా కరెక్ట్గా ఫిట్ అయ్యి, అందుకనే ఈ విస్కీ బాటిల్స్ని ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను. ఈ బాస్కెట్స్ కూడా మీషోలోనే తీసుకున్నాయి. ఇవి స్టాండ్స్ మీషోలో తీసుకున్నాను. నాకు వంటకి అవసరమైనవి అన్నీ ఇక్కడ సర్దేసుకున్నాను, చేతికి అందుబాటులో. ఇట్లాగా ఒకవేళ అయిపోతే వీటికి మళ్ళీ నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. అన్నీ అయిపోయినట్టు వీటిల్లో తీసుకొని వీటిల్లో పోసుకుంటాను అన్నమాట. ఇట్లాగా అరేంజ్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ ఉన్నవి ఇండోర్ ప్లాంట్స్. నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము, కానీ ఈ అపార్ట్మెంట్లో వాటర్ వల్ల ప్లాంట్స్ పెంచలేకపోతున్నాను. ఈ వాటర్లో కొంచెం వైట్ కలర్ శాండ్ టైప్ వస్తుంది. బకెట్లు అయితేనేమి అవి అయితేనేమి తెల్లగా అయిపోతాయి. బ్లాక్ కలర్ బకెట్స్ కూడా తెల్లగా అయిపోతాయి అన్నమాట. చెట్లు అస్సలకి బయట తెచ్చి వేస్తే 1 వీక్ కల్లా చచ్చిపోతున్నాయి. వీటిని నేను డ్రింకింగ్ వాటర్ పోసి మరీ పెంచుతున్నాను. వీటిని నేను ఇట్లా కిటికీలో పెట్టుకున్నాను. ఇక్కడ వెంటిలేషన్ బాగుంటుంది, కానీ డస్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది రోడ్డు ప్లేస్ కాబట్టి. ఎందుకంటే ఇది మైక్రో ఓవెన్. ఇలా సర్దుకున్నాను నేను. ఈ పైన ఉన్నవన్నీ నేను కస్టమైజ్ చేయించుకున్నవి. చూడండి, ఇక్కడ గుర్రాజ్, హర్షుష్మా, సాకేత్ చెర్రీ, ఋగ్విజా, లక్కీ అనే పేర్లు ఉంటాయి వీటిలో. ఇవి బ్రాస్వి. ఇట్లాగా నేను ఎక్కువగా కిచెన్ క్లీన్ చేయడానికి ఇవి టిష్యూ క్లాత్ వాడతాను. ఇవైతే చాలా యూస్ఫుల్ అండి. చాలా నాకు క్లాత్ కంటే బాగా యూజ్ అవుతున్నాయి ఇవి. తర్వాత ఇది నేను ఓన్గా తయారు చేసింది టేబుల్ రన్నర్ లాగా చేసుకున్నాను, కానీ దీన్ని పెట్టేసుకున్నాను ఇట్లాగా. ఇది కూడా నేనే అల్లుకున్నాను. క్రోషియట్ DC వి షేప్. ఇదిగోండి, ఇక్కడ వి షేప్ కనిపిస్తుంది కదా మీకు, ఇది వి షేప్ అంటారు దీన్ని. చాలా వెయిట్గా ఉంటుంది. అసలు డస్ట్ కూడా లోపలికి వెళ్ళదన్నమాట. అంత మందంగా అల్లాను, ఎందుకంటే డస్ట్ లోపలికి వెళ్ళకుండా ఉండడానికి. చూడండి ఎంత నీట్గా ఉందో. సేమ్ మన షాల్వా టైప్లోనే ఉంటుంది. అంత బరువుగాను అంత మందంగా బాగా అల్లుకున్నాను. పెద్దది ఇది గోడ ఉంది కాబట్టి వెనక వైపు కూడా కవర్ అవుతుంది. అంత పెద్దది అల్లుకున్నాను. దీనికి ఇట్లా టెజల్స్ ఇచ్చాను చూడండి. తర్వాత ఇది కెట్టెలు. దీనికి కూడా ఇట్లా అల్లుకున్నాను. ఇవేంటంటే డస్ట్ పడగానే ఇదిలిచ్చేసుకుంటే దుమ్ము రాలిపోతుంది. వాష్ఫుల్ కూడా. ఈ కింద కూడా చూసారా, ఇట్లా సర్కిల్లో అల్లాను. ఇది హ్యాండ్ బ్లెండరు. తర్వాత ఇది మిక్సీకి పైన కూడా ఇట్లాగా కలర్ కాంబినేషన్తో అల్లుకున్నాను. అలాగే కింద కూడా ఇట్లా కొట్టేసుకున్నాను. ఇదొక ఇండోర్ ప్లాంటు. చూసారు కదా, ఇవన్నీ మా అమ్మాయి కళాఖండాలు. ఏ గోడ చివరికి పూజ గది కూడా వదలలా మా అమ్మాయి. చూసారు కదా, ఇవన్నీ మా అమ్మాయి గీసిన కళాఖండాలు అన్నమాట. ఇంకా బెడ్రూమ్లో అన్నిట్లో గీసేసేసింది. ఇట్లాగా అరేంజ్ చేసుకున్నాను.
తర్వాత వంట చేసుకున్నప్పుడు ఎంతసేపు నుంచి ఉంటామని కుర్చీ కిచెన్లో వేసేసుకుంటాను. ఇక్కడ ఇదిగోండి మట్టి పాత్రలు, ఉప్పు మిరగాయలు, ఉల్లిపాయలు, ఇది మట్టి పాత్రలు. ఇట్లాగా వంటకు కావాల్సినవి ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. అస్సలు నాకు ఎక్కడ సర్దుకోవాలో అర్థం కావట్లా. ఈ ఇంట్లో ఈ మూలన పెట్టుకుంటేనేమో ఏదైనా పెడితే ఒక 1 వీక్ కల్లా పురుగులు పట్టేస్తుంది ఏ వస్తువు అయినా కానీ. అందుకని ఇటు పక్క అసలు ఏమీ పెట్టను. ఏమైనా చింతపండు అలాంటివి పెడతాను అంతే. అందుకని వీలైనంత వరకు ఇటు పక్క అసలు ఏం పెట్టను నేను, అన్నీ ఇటు పక్కే పెట్టుకుంటాను. సో ఏమైనా సరుకులు తెచ్చుకుంటే పెట్టుకోవడానికి అట్లా బాస్కెట్స్ అరేంజ్ చేసుకున్నాను. ఇది కూడా మీషోలో తీసుకున్నదే. ఇదిగోండి కేక్స్ చేసేది. నేను బేకింగ్ చేస్తాను. ఆఫ్టర్ సమ్మర్ వెకేషన్స్ తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాను. సో నేను కోర్సు కూడా చేసేసాను, కంప్లీట్ అయిపోయింది నా కోర్సు. ఇలా సర్దుకున్నాను. వీలైనంత వరకు నాకు ఇంకా పైకి అందదు, నేను హైట్ తక్కువ కాబట్టి పైకి అందదు కాబట్టి పైన అంత బాగా సర్దుకోలేదు. ఇట్లాగా ఇది కూడా వుడెన్ది, మీషోలోనే తీసుకున్నాను. చాప్ బోర్డు ఎంత మందంగా ఉందో చూడండి. అసలుకి ఇది సింగిల్ వుడ్ అని ఎలా చెప్తున్నానంటే ఈ షేప్ చూసారు కదా, ఇది సింగిల్ వుడ్ అయితేనే మనకి ఈ షేప్ వస్తుంది. జాయింట్స్ అయితే ఇట్లాగా జాయింట్స్ కనిపిస్తాయి మనకి. ఇది సింగిల్ వుడ్డే. చాలా తక్కువ రేటుకి వచ్చింది నాకు. అరౌండ్ 200, 170 ఆ మధ్యలో వచ్చింది అనుకుంటా. ఇది కూడా అందుబాటులో చేతికి వీలుగా పెట్టేసుకుంటాను. ఇదిగోండి మా అంటుల స్టాండ్ స్టీల్ది. కడిగేసుకున్న తర్వాత ఆరిపోయిన తర్వాత ఇంకా ఇట్లా నీట్గా సర్దేసుకుంటాను. ఇవి కూడా మా అమ్మాయి చేసిన కళాఖండాలు అనమాట. పెయింటింగ్స్ పూస్తుంది, నీళ్ళు పూస్తుంది, పిండేసి రుద్దుతుంది. చెప్పనక్కర్లేదు మా అమ్మాయి చేసేవి. ఇదిగో చూడండి ఎలా గీసిందో. నా కిచెన్ నచ్చితే లైక్ చేయండి. ఇంకేమైనా ఎట్లా సర్దుకోవాలో కూడా కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు ఇలాంటి వీడియోస్ కానీ ఏదైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వీడియోస్ కావాలన్నా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసము లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.